చెప్పినట్టే ప్రతిరోజు ప్రజలు మనల్ని చూస్తున్నారు. సో జాగ్రత్తగా పరిపాలన చేయాలండి, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ల్యాండ్ ఆర్డర్ ఇక్కడ ఎంత గొప్పగా ఇంప్లిమెంట్ చేశాలో అక్కడ కూడా అంత గొప్పగా ఇంప్లిమెంట్ చేయాల్సిందే. ఓకే సరే, ఒకటి ఇప్పుడు రజనీ గారు చెప్పారు, బుడ్డా రాజశేఖర్ గారు ఏదో కొట్టారని ఏదో కొట్టారని చెప్తున్నారండి. ఏదో కొట్టారని మరి ఏదో అని ఎవరు చెప్తున్నారు? రజనీ గారు చెప్పారు. కొట్టారనేటువంటి కంప్లైంట్ ఇచ్చారండి. కొట్టారని కంప్లైంట్ ఇచ్చారా? తిట్టారని కంప్లైంట్ ఇచ్చారా? లేదండి, కొట్టారని కంప్లైంట్ ఇచ్చారు. తిట్టారని కంప్లైంట్ ఇచ్చారు. ఎవరు? పోలీసులు వాళ్ళని కొట్టారని కంప్లైంట్ ఇచ్చారా? కొట్టారని కంప్లైంట్ ఇవ్వాలా? మీ దగ్గర చెక్ చేసుకోండి, చెక్ చేసుకోండి, చెక్ వాడాడని చెప్పారు. ఇందాక రజనీ గారు చెప్పారు, ఎప్పుడు ఎవరు ఏ రాజకీయ పార్టీలో ఉంటారో మాకు తెలియదు అని చెప్పి ఇందాక రజనీ గారు చెప్పారు. నాకు తెలియదు, మాట్లాడితే తెలియదు. ఆమె ఉంది కాబట్టి ఎమ్మెల్యే అతని పైన ఎఫ్ఐఆర్ చేశాం. ఎమ్మెల్యే అయినప్పుడు కూడా అతని పైన కేసు పెట్టాం. ఎవరు పని? పోలీసుల పని చేస్తారు. హత్య చేసిన ముద్దాలను అరెస్ట్ చేయలేదు. హత్య చేసిన ముద్దాలను చెప్తారు. దానికి అరెస్ట్ చేస్తారంట. ఎవరు ప్రభుత్వంలో? గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకుంది ఎవరు? గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకుంది ఎవరు? అరే మీరు ఊరికి తెచ్చుకోవడం ఏంటండి? అవినాష్ రెడ్డి గ్యాగ్ ఆర్డర్ ఎప్పుడు వచ్చింది? మీ ప్రభుత్వంలో రాలేదు. చెప్పండి, హత్య జరిగిన వచ్చింది. ఎన్నికలకు ముందు గ్యాగ్ ఆర్డర్, ఎన్నికలకు ముందు గ్యాగ్ ఆర్డర్ ఇవాళ బుడ్డా రాజశేఖర్ తీరుకున్నప్పుడు అరెస్ట్ చేస్తారట. ఏంటండి ఇది? లాండ్ ఆర్డర్ ముఖ్యమంత్రి అరెస్ట్ చేయాలా? ఆయన తిట్టిన దానికి అరెస్ట్ చేయాలా? బూతులు మాట్లాడితే అరెస్ట్ చేయాలా? బూతులు మాట్లాడి మీరు చెప్తున్నారు, వారి పరుష పత్రాలను వాడని చెప్తున్నారు. చేసినట్టు మాత్రం అరెస్ట్ చేయకూడదంట. చేసినట్టు మాత్రం అరెస్ట్ చేయకూడదు. ఏంటి రజనీ గారు ఏంటి? శ్రీకాళహస్తి జనసేన అభ్యర్థి కోట వినోద ప్రైవేట్ ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం ఉండండి. రజనీ ఏదో చెప్తున్నారు. సార్ పోలీస్ అధికారులని ఏం చెప్తాం? మీ జనసేన అధ్యక్షుడు ఉన్నాడు, ఎరుబోగులో అక్కడ దెబ్బలు తినడు కూడా. సార్ ఆగండి సార్, కేఎస్ ప్రసాద్ గారు ఆగండి. నువ్వు కూడా సగం సగం విషయాలు దాటి నేను ఇవాళ లాయర్లో వచ్చాను, రామ్ జెక్మల్ వచ్చినట్టు ఎలాగొద్ది? ఉన్నది చెప్పు. ఈయన ఎఫ్ఐఆర్ అంటాడు, ఎఫ్ఐఆర్ మళ్ళీ ఖాళీ ఉన్నప్పుడు ఎలా చేస్తానంటాడు. అసలు పార్టీలోంచి సస్పెండ్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ అది. కానీ ఆ సార్ కి చెప్తున్నాను, ఎవరైతే టీడీపీ సార్ కి, సార్ కొట్టినా కొట్టకపోయినా యూనిఫామ్ లో ఉండే వ్యక్తి యొక్క విధులని ఆటంక పరిస్తేనే సెక్షన్ ఐపీసీ 353 కొట్టాల్సిన పని అయిపోయినట్టే. అప్పుడు చేయాల్సిన పనులు అప్పుడు చేయకుండా ఇప్పుడు మా మీద తెచ్చుకొచ్చి ఇప్పుడు పెడతారా అప్పుడు పెడతారంటే ఉన్న బుడ్డా రాజశేఖర్ నరిచేస్తారు. అప్పలరాజు సీనియర్ అప్పలరాజు ఏమని బూతులు తిట్టాడు? అప్పలరాజు అమ్మ బూతులు తిట్టాడు, దానికి సమాధానం చెప్పండి మీరు. సీనియర్ అప్పలరాజు తిట్టాడు, పేరు నాని ఏ విధంగా తిట్టాడు పోలీసుల్ని? చెవుల్లోంచి రక్తాలు
ప్రవచనాలు ఇవాళే పోలీసులు తిట్టింది అది మీకు చెప్పారు, రావచ్చింది ఎలా కదా? మంత్రుడు గుండా లేదంటే రాజశేఖర్ రెడ్డిని ఎమ్మెల్యేలు తిట్టాడని చెప్తారు కదా? లోకేష్ ఇది అప్పలరాజు గారు తిట్టాడా? ఇదే అర్థం కాదు. మొత్తం మీరు చెప్పామని. మీకు పోలీస్ న్యాయం వ్యవస్థని మాత్రం రాజకీయ న్యాయం నాయకులు కాదు. దుర్భాషలాడుతున్నారు. ఇది ఒప్పుకోండి. ఏ పార్టీ అతీతంగా అందరూ ఏ తిడుతున్నారు. పార్టీ అతీతంగా మీ వాళ్ళు మరి పైశాచికంగా తిడుతున్నారు. అదే మీ వాళ్ళు అయ్యన పార్టీ మళ్ళీ మా వాళ్ళు పోసులు. అరే మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు శుద్ధ పోసులు. అలా కాదండి. మీ పోలీసులు వైఎస్ఆర్ కొట్టడం కూడా కనబడుతుంటే అల్లాలకి కనబడుతుంది. అరే నా కొడకాన్ని తిట్టిందా శుద్ధ పోసులు. మీ మంత్రిగా ఉన్నటువంటి సీజీ అప్పలరాజు. అయ్యన పాత్ర గారు ఆ. అలాగా చెప్పండి, మీరు ఆ వీడియో చూపించండి. ఎవరిని తిట్టా చూపించండి, నేను చూపిస్తాను. ఓకే ఎన్నవే దరిద్రం అది. రైట్, ఓకే, ఓకే. ఎవరు మాట్లాడినా తప్పండి. ఒకరికోటి లింకులు వెళ్ళిపోతున్నాయి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ వెంకటరెడ్డి గారు చర్చలో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ కేఎస్ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ రజనీ గారు, థ్యాంక్ యూ